సార్ ఈరోజు అఖండ 2 మూవీ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నిన్న మళ్ళీ ప్రీమియర్స్ కూడా పోస్ట్ పోన్ అవుతాయి, అసలు సినిమా కూడా రిలీజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మాట్లాడుకున్నారు. ఎట్ లాస్ట్ మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ మీరు చూశారు కాబట్టి మీరు బాలకృష్ణ అభిమానిగా కాకుండా ఒక నార్మల్ ఒక ఆడియన్లా సినిమా చూశాక మీకేం అనిపించింది అనేది చెప్పండి. సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక బాలకృష్ణ గారి అభిమానిగా కాకపోయినా ఒక భారతదేశంలో పౌరుడిగా చెప్పాలి అని అన్నా కూడా సినిమాలో చాలా మంచి సందేశం ఉంది. అట్ ద సేమ్ టైం సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే సార్, బాలకృష్ణ గారి 110 సినిమాల్లో 109 ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సినిమానే ఒకలాగా ఉంటుంది. అన్ని రికార్డులు తన రికార్డులు తానే తిరగరాసుకున్న సినిమాగా అఖండ తాండవం అనేది నిలవబోతుంది. సార్, సినిమా ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి ఆడియన్స్లో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నారా? ఒకటమ్మా, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అనేది మద్రాస్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఒకసారి పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవం. కానీ దాన్ని అడ్డంకులన్నీ తొలగిపోయి ఈరోజు ఏదైతే రిలీజ్ అవుతుందో అభిమానులకు కూడా ఒక క్లారిటీ ఉంది ఫస్ట్ నుంచే, ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏంటి. నెక్స్ట్ డేట్ ప్రతి శుక్రవారం ఎలాగైతే తెలుగు సినిమా రిలీజ్ అవుతుందో నెక్స్ట్ వచ్చేది మన సినిమానే, ఈలోపు అడ్డంకులన్నీ తొలగిపోతాయి అని అనేది ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు కూడా వారు ముందుకొచ్చి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని అఖండకి దారి ఇవ్వటం ఏదైతే ఉందో అది కూడా ఒక మంచి శుభసూచకం. లేట్ అవ్వటం వల్ల ఇంకా కూడా ఏమవుతుంది అని అఖండ 2 సినిమా మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయి ముందు కంటే ఇప్పుడు భారీ ఓపెనింగ్స్ తోటి భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇప్పుడు రిలీజ్ అవ్వటము, దానికి తగ్గట్లుగానే సినిమాలో ఉన్న కంటెంట్, సినిమాలో ఉన్న సందేశం కావచ్చు, సినిమాలో బాలకృష్ణ గారు సనాతన ధర్మం గురించి కావచ్చు, ఒక భారతదేశానికి ప్రతి పౌరుడిలో ఉన్న పేట్రియాటిజం గురించి చెప్పిన విషయాల గురించి తీసుకుంటే ఈ వెయిట్ అనేది మంచిదే, పర్లేదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి కూడా చాలామంది వెళ్ళటం చూడటం, సినిమాను చూసిన ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా తీశారు, సినిమా చాలా మంచి సందేశం ఉంది, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. థియేటర్లో 2 గంటల 45 నిమిషాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ప్రతి సన్నివేశం ఒకదాన్ని మించి ఒకటి ఉండటం అనేది అందరూ బాగా లైక్ చేస్తారు. ఓకే, ఓవరాల్గా సినిమా మొత్తాన్ని కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సార్, అలాగే ఇప్పుడు అఖండ 2 సినిమాని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు ఒక సందర్భంలో జగన్ని సైకో అని అన్నారని చెప్పి ఇది వాళ్ళు పర్సనల్గా తీసుకొని సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేసే విధంగా సినిమాలో ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? ముందుగా బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అసెంబ్లీలో లేనిది ఉన్నట్లుగా ఎప్పుడు చెప్పలేదు. సైకో అనే అంటారు. సో దాన్ని మళ్ళీ ఆయనకి లేనిదేదో మేము చెప్పాము అని బాలకృష్ణ గారి సినిమాని అడ్డుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినంత మాత్రాన అక్కడ ఏదేమీ లేదు. సింహం ముందు ఎవరైనా సరే చిట్టేలుకల్లాగా ఉండాల్సిన వాళ్ళే. బాలకృష్ణ గారి సినిమాలో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆయన అసెంబ్లీకి రాకపోగా ఇంకొకరి మీద విమర్శించడం అనేది నైతికంగా కూడా అది ఎవరు కూడా ఆమోదించరు. ఇక్కడ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏ సినిమా తీసినా అందులో ఒక సందేశం అనేది ఉంటుంది. ఆడవారికి సంబంధించో ఆడవారిని ఎలా గౌరవించాలని, లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో 140 కోట్ల మందికి ఇంటర్నెట్ ప్రపంచంలో వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు చెడు మార్గాలు పట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ అఖండ సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఇస్తారు. ఫస్ట్ హాఫ్లో ఈ సినిమాలో ఏం జరిగినాయి అనేది మనం చెప్పకూడదు, కానీ గాంజాయి విషయంలో కావచ్చు, యువత తప్పుదారి పట్టే విషయంలో కావచ్చు, ఏ విధంగా సినిమాలో ఒక మంచి సందేశం యువతకి ఇచ్చారు అనేది సినిమాలో చూస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కళ్ళు ఏదో నెగిటివ్ ట్రోల్స్ చేసినంత మాత్రాన సినిమాకి పడే ఎఫెక్ట్ ఏం లేదు. ఆ ట్రోల్స్ కూడా సినిమాకి యూజ్ అవుతాయి. సినిమా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల్లో రిలీజ్ అయిన సినిమా. ప్రతి వాళ్ళు కూడా ఇన్ని రోజులు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న ప్రతి స్టార్ కూడా ఈ సినిమాని చూసి చాలా నేర్చుకుంటారు. మనం ఇలాంటి సినిమాలు మనం ఎందుకు తీయలేకపోతున్నాము, మనం ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఎందుకు తీయలేకపోతున్నాం, ఓన్లీ కమర్షియల్ యాంగిల్ లేదా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యాంగిలే కాకుండా
ప్రతి పౌరుడిలో కూడా దేశభక్తి అనేది ఒకటి, అవును. దేశానికి మనం ఏం చేయగలం అనే ఒక సందేశం ఒకటి, దైవం దేశం రెండింటిని ఈక్వల్గా ఎలా మనం చూసుకోవాలి అనేది ఒక మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. ఆ సినిమాని ఎంతమంది ఎంత కించపరిచినా ఆ సినిమాకి అది బూస్ట్ అవుతుందే కానీ ఎక్కడా కూడా నెగిటివ్ ట్రోల్స్ కానీ నెగిటివ్ టాక్ కానీ ఈ సినిమాని ఆపలేరు. ఈరోజు ఉన్న దానికంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో సినిమా హైప్ అనేది కావచ్చు, సినిమాకి ఓపెనింగ్స్ కావచ్చు, ఇంకా కూడా 100 రెట్లు పెరుగుతాయి దానివల్ల. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కోర్స్ మీరు చెప్పినట్టుగా ఆయనకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అలాగే ఒక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా ఆయనకి ఈ ఏజ్లో సినిమాలు అవసరమా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అలా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అదేనమ్మా, ఇప్పుడు బాలకృష్ణ గారు 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే, దాంతోపాటుగా ఆయన చేస్తున్న సేవలు నాకు తెలిసి అసలు ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరు కూడా 175 మంది ఎమ్మెల్యేలలో ఎవరు కూడా అంత సేవాభావంతో ఉన్న ఎమ్మెల్యేలు 90% ఉండరు. వాళ్ళు ప్రజాసేవలో చేసే వాళ్ళు చేస్తారు, కానీ ఒక బసవతారకం ఇండో హాస్పిటల్ చైర్మన్గా క్యాన్సర్ రోగులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కావచ్చు, లేదు అని అంటే హిందూపూర్కి సృజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకొని వచ్చే విషయంలో కావచ్చు, ఇక సినిమా పరంగా సినిమా బేస్ చేసుకొని సందేశాలు ఇవ్వటం. ఇప్పుడు రాష్ట్రంలో గత ప్రభుత్వం మీరు తీసుకున్నట్లయితే గంజాయి లేక యువత పెడదారిని పట్టడం అనేది విచ్చలవిడిగా జరిగింది. దానికి ఒక అడ్డుకట్ట వేయాలి అని అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది ఒకటి రిలీజ్ అవ్వాలి. అలాంటిది ఒక 5 minutes ఇందులో ఒకటి ఉంటుంది. అఖండ ఫస్ట్ హాఫ్లో ఏ విధంగా ఒక 4-5 రాష్ట్రాలు మనుషులు కూడా కలిసి ఉంటారు. అందులో తెలంగాణ మనిషి కావచ్చు, లేదు అని అంటే కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, తమిళనాడుకు సంబంధించి, ముంబైకి సంబంధించి వీళ్ళందరూ కలిసి యువతని ఎలా పాడు చేయాలి అనేది ఒక స్కామ్లో ఉంటే వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ అందులో కూడా బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగానే అదే ఒరిజినల్ నేమ్ తోటి సినిమాలో నటించడం అనేది మనం చూస్తాం. ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్. అన్ని రాష్ట్రాలలో ఉన్న మనుషులు అందరూ సోదరభావంతో ఉండాలి, దేశానికి మంచి చేయాలి, అప్పుడే యువత మనల నుంచి మంచి తీసుకుంటారు అనే ఒక మంచి సందేశాత్మకమైన సినిమా ఇది. ఈ విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి మెసేజ్ని ఇచ్చి వాళ్ళు చెడుదావల్లోకి వెళ్లకుండా మంచి మార్గంలో నడిచేటట్లుగా తీయటం కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ పరంగా కూడా బాలకృష్ణ గారు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. సార్, అలాగే ఈ సినిమా ఎవరు చూడాలి, అసలు సినిమా ఎందుకు చూడాలి? ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక చెడుదోవలో వెళ్తున్న యువత మొత్తం ఈ సినిమా చూడాలి. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఓవరాల్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక ఏజ్డ్ పర్సన్స్, అమ్మా నాన్నల దగ్గర నుంచి అవ్వాతాతల దాకా ప్రతి ఒక్కళ్ళు చూడవద్దగ్గ ఏకైక సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో. అంటే ఒక ప్రాపర్ ఇది పేట్రియాటిజం కావచ్చు, లేదు అని అంటే ఏది మంచి అనేది దైవానికి దేశానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మనం భవిష్యత్తులో మనుగడ సాధించగలం అని చెప్పే ఒక మంచి సందేశం ఉన్న సినిమా ఇది. సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్.